హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనము ఒక మంచి అమ్మవారికి ఇష్టమైన మాలని అంటే కాయిన్స్ గార్లాండ్ని ఎలా చేయాలి, ఏ కాయిన్స్తో తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే చూద్దాం. ముందుగా మనము కాయిన్స్ అనేవి తీసుకోవాలి. ఆ కాయిన్స్ అనేవి సేమ్ సైజ్ అనేవి తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1 రూపీ కాయిన్ తీసుకున్నారనుకోండి, 1 రూపీ కాయిన్స్ అన్నీ తీసుకోవాలి. 2 రూపీస్ కాయిన్స్ అనుకోండి, అన్నీ 2 రూపీసే. 5 రూపీస్ అంటే 5 రూపీసే. ఒకే సైజు ఉండేటట్టు తీసుకోవాలి. మీ కనుక వీలైతే అమ్మవారికి 5 రూపీస్ కాయిన్స్ ఎక్కువ దొరికినట్లయితే 5 రూపీస్ కాయిన్స్తో చేయండి. లేదు అంటే 1 రూపీ ఆర్ 2 రూపీస్ సేమ్ సైజు ఉండే కాయిన్స్ని ఎంచుకొని చేసుకోవాలి. దీనికి ఏం పెద్ద ఖర్చు ఉండదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. మనము టేప్ అనేది తీసుకోవాలి. సెలో టేప్ అనేది పెద్ద సైజ్ అనేది తీసుకోవాలి. అంటే ఒక 30 రూపీస్ ఇస్తే పెద్ద సైజ్ అనేది వస్తుంది. చిన్న సైజ్ అయితే మనకి కాయిన్స్ అనేది సైజు పట్టదు కదా, దానికోసం ఇలా మనం ఏ ఫోటోకి అయితే తీసుకుంటున్నామో ఆ ఫోటోకి మనము సైజ్ అనేది పెట్టుకోవాలి. మనకు కావాల్సిన దానికంటే కూడా కొంచెం ఒక 5 to 6 ఇంచెస్ ఎక్కువ అనేది టేప్ తీసుకోవాలి. ఆ తర్వాత షేప్ అంటే దానిపైన సింహం అనేది ఉంటుంది కదా, 4 సింహాలు. ఆ 4 సింహాలు అనేవి పైకి వచ్చేటట్టు మనము పెట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మనము షేప్ అనేది పెట్టుకోవాలి. నేను కింద డాలర్ కూడా చేసి చూపిస్తాను. డాలర్ అనేది చాలా బాగుంటుంది. ఈ డాలర్ పెట్టడం వల్ల మనకి ఆ ఫోటోకి అనేది లుక్ అనేది ఇంకా కొంచెం కళ అనేది పెరుగుతుంది. కాయిన్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి. ఒకసారి పెట్టేటప్పుడు అతికించేసి గట్టిగా పెట్టినట్లయితే మళ్ళీ తీయడానికి మనకి కష్టంగా ఉంటుంది. కాబట్టి పెట్టేటప్పుడే నీట్గా షేప్ అనేది చూసుకొని పెట్టుకోండి. మన ఛానల్లో దేవుడి గురించి కానివ్వండి, దైవ కార్యక్రమాలు, అలాగే పూజలు, డేట్స్, అలాగే ఏ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా ఈ ఛానల్ గురించి తెలియదు, ఇప్పుడే చూస్తున్నారనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి ఈ ఛానల్ని మీ చేతులతో సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది ఫ్రీనే కదండి. ఒక సబ్స్క్రైబ్ అనేది చేయడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టేశాను కాబట్టి దానిపైన ఇంకొక లేయర్ అనేది మనము ప్లాస్టర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ అనేది కూడా చేసుకోవాలండి. రెండు కూడా సేమ్ సైజు తీసుకోవాలి. ఈ మాలను చేసేటప్పుడు శుచిగా, శుభ్రంగా దేవుణ్ణి మనం మనసులో తలుచుకుంటూ చేసుకోవాలి. అంటే పూజ చేసేటప్పుడు మనం ఎలాగైతే చేస్తామో అలాగే చేసుకోవాలి. ఇవే కాదు, దేవుడి కార్యక్రమాలు ఏవి చేస్తున్నా కూడా మనము దేవుణ్ణి మనసులో నిలుపుకొని చేసుకోవాలి. అంతేగాని టీవీ చూస్తూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, మాట్లాడుకుంటూ ఇలాంటివి చేయకూడదు. అలా చేసినట్లయితే మనము ఆ చేస్తున్న కార్యక్రమం అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను, దేవుని తలుచుకుంటూ చేస్తున్నాను. ఆ మాల అనేది చాలా అందంగా కూడా వస్తుంది. ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేయాలి కదా, దానికోసం ఇంకొక ప్లాస్టర్ అనేది వేస్తున్నాను. ఇలా ఇంకొక ప్లాస్టర్ వేశాక నేను కింద డాలర్ అని చెప్పాను కదండి, ఆ డాలర్ కోసము నేను డాలర్ అనేది పెడుతున్నాను. డాలర్ కోసము మధ్యలో చిన్న అంటే 10 రూపీస్ కాయిన్ తీసుకున్నాను. మనకి డాలర్ అనేది డిఫరెంట్ షేప్ అనేది తెలియాలి కదా, అందుకు మళ్ళీ దాని చుట్టూ కూడా అవి సరిపోయేటట్టుగా డాలర్ రౌండ్గా రావడానికి నేను కాయిన్స్ అనేవి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా ఈ ప్లాస్టర్స్ అనేవి కొంచెం కింద ఎక్కువ పడతాయి. సో అన్నీ పట్టిన తర్వాత మళ్ళీ దానిపైన కూడా మన ప్లాస్టర్ అనేది మొత్తం అప్లై చేసేయాలి. ఇక్కడ మీరు డబుల్ గమ్ వాడితే కలర్ అనేది పోతుంది. మనకి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దానికోసం మనం ఇలా ఈ ప్లాస్టర్నే మనం వాడుకోవాలి. ఇక్కడ ఎన్ని వీలైతే అన్ని వేయండి. ఎందుకంటే కింద మనకి బేస్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం 7 కాయిన్స్ అనేవి పెట్టాం కదా, దానికోసము ప్లాస్టర్స్ అనేవి ఎన్నైనా యూజ్ చేసుకోండి, ఏం కాదు. ఇలాగూ ట్రాన్స్పరెంటే కాబట్టి మనకేమెద్ద తేడా అనేది తెలియదు. చూడండి, ఇక్కడ అన్నీ వేశాను కదా, చూడండి ఎంత అమ్మవారిని ఎంత బాగా అలంకరించుకున్నాము, ఎంత కళగా ఉన్నారు. సో ఇలా అమ్మవారి పూజలు కానివ్వండి, అలాగే మనం ఇలా అక్షయతృతీయకి ఈ మాల వేసుకున్నట్లయితే చాలా మంచిది. అక్షయతృతీయ నాడు కాదు, అలాగే అమావాస్య రోజు కానివ్వండి, అలాగే వరలక్ష్మి వ్రతము, ఇలా మంచి మంచి స్పెషల్ డేస్లలో, అమ్మవారికి ఇష్టమైన డేస్లలో ఈ కాసులమాలని పూజలో మనం అలంకరించుకున్నట్లయితే చాలా మంచిది. అక్షయ తృతీయ రాబోతుందని నేను కొద్దిగా వీడియో అనేది ముందుగా పోస్ట్ చేస్తున్నాను.
మనం ఎప్పుడైనా చేసుకొని పెట్టుకోవచ్చు. దాన్ని మళ్ళీ వేయాలి అంటే ఏదైనా స్పెషల్ డేస్లో వేసి ఆ 1 డే అంతా అలాగే పెట్టేసి మళ్ళీ తీసేసేయండి. దీన్ని ఇలాగే పెడితే బాగుండదు కదా, అమ్మవారికి కొంచెం కళగా రావాలి అని నేను గంధం అలాగే కుంకుమతో అలంకరిస్తున్నాను. ఒక ఇయర్బడ్ అనేది యూజ్ చేయండి వాడుకోవాలి. దానిని ఇలా మనం చక్కగా బొట్లు అనేవి పెట్టుకొని కుంకుమ బొట్లు అలాగే గంధం బొట్లతో అలంకరించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. మళ్ళీ మనము ఏదైనా పండుగ రోజున పెట్టి నెక్స్ట్ డే అని తీసేయాలి. తీసేసినప్పుడు ఈ గంధం కుంకుమ అనేది క్లీన్ చేసేసి నీట్గా క్లాత్తో మనం తుడిచేస్తే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనం చేసుకోవాలి. ఈ కాయిన్స్ అనేది ఇన్నే తీసుకోవాలి సరి బేసి అని ఏం లేదండి. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క ఫోటో అనేది సైజ్ బట్టి ఉంటుంది కదా, కాబట్టి మనం తీసుకునే కాయిన్స్ని బట్టి ఆ ఫోటో ఫ్రేమ్ని బట్టి ఉంటుంది. కాబట్టి మనకేమీ సైజ్ అనేది లేదు, అంటే లెక్కలెక్కి లేదు. చూడండి ఎంత అందంగా ఉందో. కాయిన్స్ అలాగే పెట్టేసినంటే మనకి చేయడానికి కష్టంగా ఉండేది. నేను అందుకే చెప్పాను కదా, ప్లాస్టర్ అనేది కాయిన్స్ కంటే ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే వెనకాల మనకి నిలబెట్టడానికి ఉంటుంది. కాబట్టి ఈ కాయిన్స్ని కొంచెం పెట్టడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ప్లాస్టర్ అనేది ఎక్కువ తీసుకుంటే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అమ్మవారికి ఇలా కాసులమాలను చేసి తన మెడలో వేస్తే చూడడానికి చాలా అందంగా ఉన్నారు కదా. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి.